Hi everyone. Hi, Annie. Hello. Hello. Myself, I'm Tralika Andy. I'm from Hyderabad. So coming to me, real estate lo MBA చేశాను నేను, and I have 6 years of experience as a consultant, as a trainer in the real estate field, and మేము ఇక్కడ మార్కెటింగ్ అండ్ సేల్స్, బ్రాండింగ్, ఎవ్రీథింగ్ మ్యాండేట్ ప్రాజెక్ట్స్ కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటాను, రెసిడెన్షియల్స్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ప్లాట్స్. I'm not getting any response from anyone. I'm feeling Actually, like everybody I'm is on mute. Actually, you can continue. If anybody is ఏమైనా ఉంటే వాళ్ళు అడుగుతారు. Okay, అండి, done. So today's session, JP garu em chepparu ante, like you people are looking to invest in a real estate. You guys need a basic intro about the real estate, right? So real estate is nothing but land మీద ఇన్వెస్ట్ చేయడం మనం. సో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇనిషియల్లీ మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ వీ షుడ్ బి క్లియర్ ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తున్నాము. రెసిడెన్షియల్ మనం స్టే చేయడానికి రెసిడెన్షియల్ మనం పర్చేస్ చేస్తున్నామా, లేదు అది మనం లైక్ ఇన్వెస్ట్ చేసి అగైన్ దాన్ని రీసేల్ చేసేసుకొని అమౌంట్ ని రొటేట్ చేస్తున్నామా, రెంటల్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామా, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకొని రొటేట్ చేసుకోవాలనుకుంటున్నామా. సో వీ షుడ్ బి క్లియర్ మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, దాని నుంచి రిటర్న్స్ ఏ కైండ్ ఆఫ్ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనేది. బేస్డ్ ఆన్ దట్ క్లారిటీ మన ఇన్వెస్ట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం ప్రాపర్టీ ఈజీ ఉంటుందండి. ఫస్ట్ థింగ్, రెసిడెన్షియల్ మీద అంటే మనకి మనం వెళ్ళి స్టే చేయాలి అనుకుంటేనే రెసిడెన్షియల్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. రెంటల్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయాలి అంటే రెసిడెన్షియల్ ఈజ్ నాట్ అ గుడ్ ఆప్షన్ ఫర్ గెట్ ద రెంటల్ ఇన్కమ్. రెంటల్ ఇన్కమ్ కావాలి ఫిక్స్డ్ అనుకుంటే కమర్షియల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. లేదు మన ప్రాపర్టీ వాల్యూ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ల్యాండ్ పైన లైక్ ప్లాట్స్ కానీ ఎకర్స్ లో ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ ఆప్షన్ ఉంటుంది. వై బికాజ్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. హైదరాబాద్ లో మనకి రెసిడెన్షియల్, స్టాండ్ అలోన్, సెమీ గేటెడ్, గేటెడ్ అండ్ విల్లా ప్రాజెక్ట్స్ ఇలా 4 సెగ్మెంట్స్ లో మనం డివైడ్ చేసుకుంటే, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ లో ఎక్కడ చూసుకున్న హైదరాబాద్ లో పర్ ఎస్ఎఫ్టీ వాల్యూ మినిమం 4,000 లేకుండా అయితే ఎక్కడా లేదు. 2 BHK 1000 SFT మనం కన్సిడర్ చేసుకున్నా కానీ 1000 SFT ఇంటూ 4,000 ప్లస్ ఎమ్యూనిటీస్ మినిమం 2 to 3 lakhs వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అగైన్ అందులో మనకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇన్ కేస్ రీసేల్ ప్రాపర్టీ వెళ్ళాము అంటే జిఎస్టీ ఉండదు. బట్ న్యూ ప్రాపర్టీ వెళ్ళాము, ప్రాపర్టీ ఓసీ రాకుండా మనం పర్చేస్ చేస్తాము అంటే వీ హ్యావ్ టు పే జిఎస్టీ. గవర్నమెంట్ కి పే చేసే ట్యాక్స్ మనకి జిఎస్టీ అండ్ రిజిస్ట్రేషన్ 12.5%, 5% జిఎస్టీ అండ్ 7.5% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటుంది. ఈ బేసిస్ లో క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్రాక్సిమేట్ గా మనం ఒక 40 lakhs పోతున్న దానికి ఇంకొక 12.5% గవర్నమెంట్ కి పే చేసే అమౌంట్ మనం యాడ్ చేసుకుంటే నియర్ టు 50 lakhs. ఇంత పే చేస్తే దానికి మనకి రెంటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది? హార్డ్లీ 10,000, అంతకంటే ఎక్కువ రాదు. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి రెంటల్ ఇన్కమ్ హార్డ్లీ 10,000 to 12,000 కూడా రాదండి. టు బి ఓపెన్ 4,000 పెట్టిన ప్లేస్ లో మనం ఇన్వెస్ట్ చేసాము అంటే 10,000 ఆర్ 8,000 వస్తుంది. అక్కడ రెంటల్ ఈల్డ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 1.5 to 2% ఉంటుంది. సో ఒక మంచి ప్రాపర్టీ రెంటల్ వేలో కానీ రెంటల్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మినిమం 2.5 to 3.5 ఉంది అంటే మనం పెట్టడానికి ఓకే ఫైన్ అనుకోవచ్చు. అబోవ్ 3.5 రెంటల్ ఈల్డ్ వాల్యూ ఉంది అంటే కళ్ళు మూసుకుని ఆ ప్రాపర్టీ మీద మనం ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ క్యాలిక్యులేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. రెంటల్ ఈల్డ్ వాల్యూ క్యాలిక్యులేషన్ చూపించాలా అండి? హలో, చూపించండి. ROI కదా. ఓకే. దెన్ yes, రెంటల్ ఈల్డ్ వాల్యూ అండి. ఓకే. అదర్వైజ్ ఐ విల్ షేర్ ఇన్ ద గ్రూప్ దట్ ఫార్ములా. ఓకే. వెయిట్, ప్రెజెంటేషన్ లోనే మీకు చూపిస్తాను. Or else you can share it later. Actually, you can continue session. No, I will show that rental yield value and not an issue. Basically, this is the PPT I used to give training to the people who wants to enter into marketing and sales. This is rental yield value.
gross rental yield value and rental yield value you can calculate by using this formula. మనం స్పెండ్ చేసే ఎవ్రీథింగ్, మనం ప్రాపర్టీ ట్యాక్స్ పే చేసింది, ప్రాపర్టీ ట్యాక్స్, ఆ ప్రాపర్టీ మీద మనం స్పెండ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని కూడా క్యాలిక్యులేట్ చేయాలండి. నాట్ ఓన్లీ లైక్ బేస్ అమౌంటే కాదు, రిజిస్ట్రేషన్ అండ్ జిఎస్టీ అమౌంటే కాదు, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ లైక్ మంత్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏదైతే మనం పే చేస్తున్నామో ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ పెన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటేనే మనకు రెంటల్ ఈల్డ్ వాల్యూ ఎగ్జాక్ట్ గా వస్తుంది. Sorry to interrupt. Can we ask questions while you are presenting, or Yes, Q&A you at can the ask. end? Yeah, So you the can 3% you said it's quite good in terms of like the returns. Like the bank provides 5%, right? But the 3%, how, in which sense it is good? This I'm saying about the monthly, how much you, I mean annually you are calculating, but in this we are not calculating about the property appreciation. If you calculate that property appreciation value also, it's going more than 5%. Okay, got it. Thank you. But in bank we are not getting any appreciation, right? We are just getting that interest. Okay, got it. Thank you. And these are the things we need to consider while purchasing a property. First, builder credibility is the most important thing, and this is ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెక్ చేసుకోవాల్సింది ఉంటుంది. బిల్డర్ క్రెడిబిలిటీ వై ఇంపార్టెంట్ అంటే తన ప్రీవియస్ ప్రాజెక్ట్ అండ్ మార్కెట్లో తన వే ఆఫ్ వర్కింగ్, కస్టమర్ రిసీవింగ్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది, ఇవన్నీ బేస్ చేసుకొని మనం వాళ్ళ ఒక ఎస్టిమేషన్, ఒక ఐడియా అయితే మనం తీసుకోవచ్చు హౌ దే ఆర్ గోయింగ్ టు డెలివర్ అవర్ ప్రాజెక్ట్ అనేది. అండ్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ హిస్టరీ, ఎంత స్పాన్ లో వాళ్ళు కంప్లీట్ చేశారు, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏంటి, ఇఫ్ పాసిబుల్ ఆల్రెడీ అక్కడ స్టే చేసిన పీపుల్ ఆర్ ప్రీవియస్ గా పర్చేస్ చేసిన పీపుల్ తో ఇంటరాక్ట్ అయ్యి జర్నీ ఎలా ఉంది అనే ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయడం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దెన్ ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం ఏ ఏరియాలో అయితే స్పెండ్ చేస్తున్నామో ఆ ఏరియాలో ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైతే ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ గా ఉంటుందో మన ప్రాపర్టీ వాల్యూ డెఫినెట్ గా హై అవుతుంది. Okay. Residential zone. As per the HMDA 2031 plan, మనకి R1, R2, R3, R4 అని చెప్పి 4 రెసిడెన్షియల్ జోన్స్ ఉంటుంది. R1 జోన్ వచ్చేసి మనకి అర్బన్ ఏరియా అండ్ గ్రోత్ కారిడార్ ఏరియాలో బోర్డర్ ని ఆక్యుపై చేస్తూ దాన్ని షేర్ చేసుకుంటూ, ఆ బోర్డర్ షేర్ చేసుకుంటూ డెవలప్మెంట్ స్కోప్ ఉంటూ ఉంటుంది R1 జోన్. అండ్ దెన్ కమింగ్ టు R2 జోన్, R1 జోన్, R2 జోన్ కి మిడిల్ లో మనకి పెరి అర్బన్ జోన్ అని ఉంటుందండి. పెరి అర్బన్ జోన్ లో వీఆర్ నాట్ సపోజ్ టు కన్స్ట్రక్ట్ ఎనీ హౌస్ ఆర్ రెసిడెన్షియల్ పర్పస్ కోసం ఎటువంటి హౌసెస్ ఆర్ కైండ్ ఆఫ్ థింగ్స్ కన్స్ట్రక్ట్ చేయకూడదు. అది ఎలా యూజ్ అవుతుంది అంటే ఇట్స్ లైక్ వీకెండ్ హౌసెస్ ఆర్ ఫార్మ్ ల్యాండ్స్, ఒక లైక్ రామోజీ ఫిలిం సిటీ కైండ్ ఆఫ్ ఫిలిం సిటీస్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. దాంట్లో ఏంటి అంటే మనం పర్చేస్ చేసిన ల్యాండ్ లో 20% ఆఫ్ ద ల్యాండ్ మాత్రమే కన్స్ట్రక్షన్ యూజ్ చేయాలి, రెస్ట్ ఆఫ్ 80% ఆఫ్ ద ల్యాండ్ ఓపెన్ స్పేస్ గానే ఉంచాలి. పెరి అర్బన్ జోన్ ఇంకొక ఇంటెన్షన్ ఏంటి అంటే ఎవరైతే R1, R2 జోన్ లో స్టే చేసిన పీపుల్ కి లైక్ ఈ డైలీ నీడ్స్, మనకి ఏదైతే వ్యవసాయ పాడి పంటలు అంటాం కదా, ఆ కైండ్ ఆఫ్ థింగ్ ని డెవలప్ చేయడం కోసం ఈ పెరి అర్బన్ జోన్ ని డిజైన్ చేశారు. ఇది R1, R2 జోన్ మిడిల్ లో 1.5 కిలోమీటర్ రేడియస్ ఎంటైర్ గా కూడా ఆ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ లో ప్రాపర్టీ అనేది ఎప్పుడూ కూడా పర్చేస్ చేయకూడదు. కమింగ్ టు R3 జోన్, R3 జోన్ కూడా రెసిడెన్షియల్ గానే ఉంటుంది, బట్ వాటి హైట్ లిమిటేషన్స్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ హైట్, రెసిడెన్షియల్ అనుకుంటే మనకి 50 మీటర్స్ కంటే ఎక్కువ హైట్ కన్స్ట్రక్షన్ చేయకూడదు. కమింగ్ టు కమర్షియల్ 18 మీటర్స్ కంటే ఎక్కువ హైట్ లో కమర్షియల్ డిజైన్ చేయకూడదు కన్స్ట్రక్షన్ ని. సో వీటిని క్యాలిక్యులేట్ చేసుకుని మన ప్రాపర్టీ వాటి బేసిస్ లో కన్స్ట్రక్షన్ అవుతుందా లేదా, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంది అంటే ఎప్పుడైనా ప్రాబ్లం లో ఉంటుంది అనేది చెక్ చేసుకోవాలి. కమింగ్ టు R4 జోన్, ఇది వచ్చి రూరల్ ఏరియాలో ఉంటుంది. ఇది గ్రామ కంఠం అని చెప్పి ఆ గ్రామం రిలేటెడ్ హెడ్ వాళ్ళతో టైఅప్ అయిపోయి యాక్టివిటీస్ అన్ని రన్ అవుతూ ఉంటుంది. యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ R4 జోన్ అనేది మనము చెయ్యకుండా ఉండటమే బెటర్. అండ్ దెన్ ప్రాపర్టీ అప్రిషియేషన్ వీ హ్యాడ్ టు క్యాలిక్యులేట్. HMDA మాస్టర్ ప్లాన్, HMDA మాస్టర్ ప్లాన్ కంప్లీట్ గా 2031 ప్లాన్ ఎక్స్ప్లెయిన్ జేపీ గారు అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటారా? చేయండి, ఇట్ టేక్స్ లెస్ టైం. ఇంట్లో షేర్ చేయలేము. వై? బికాస్ గవర్నమెంట్ తన వెబ్సైట్ లో నుంచి HMDA మాస్టర్ ప్లాన్ అయితే ఇప్పుడు రిమూవ్ చేసేసింది సాఫ్ట్ కాపీ. నేను మీకు
కమ్యూనికేషన్ వేలో షేర్ చేయగలను. ఓకే అండి. తర్వాత మన దగ్గర హార్డ్ కాపీసే ఉంటుంది ఇది. ఓకే. ఓకే. గవర్నమెంట్ అయితే రీసెంట్‌గా వాళ్ళ నుంచి రిమూవ్ చేసేసారు అవి. అండ్ దెన్ ఆ! హెచ్ఎండిఏ అప్రూవల్స్ అండి. హెచ్ఎండిఏ అప్రూవల్స్ మనం స్ట్రెయిట్ అవే గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో మనం చెక్ చేసేసుకోవచ్చు. దిస్ ఈస్ ద వెబ్‌సైట్ dpms.hmda వీటిల్లో సిటిజన్ సెర్చ్. ఏదైనా ప్రాజెక్ట్ నేమ్ తోటి మనం స్ట్రెయిట్ అవే వాళ్ళ పర్మిషన్స్ అనేది చెక్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాజెక్ట్ సెర్చ్ చేసి చూపిస్తాను మీకు. సో, ఈ పర్టిక్యులర్ కంపెనీ నేమ్‌తో ఇంతవరకు వాళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఏ ఏరియాలో చేశారు అనేది మనం చూడొచ్చు. స్ట్రెయిట్ అవే వాళ్ళ హిస్టరీ అనేది ఇలా ఫైండ్ ఔట్ చేసేసుకోవచ్చు. సో, వాళ్ళు నిజాంపేట్‌లో 2 వెంచర్స్ కంప్లీట్ చేసినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ 2 వెంచర్స్ మనం ఇక్కడ ప్రొసీడింగ్స్ ఓపెన్ చేస్తే అవి 2 సేమ్ వెంచర్ రిలేటెడా కాదా చెక్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్ రివైజ్‌కి వెళ్ళుండొచ్చు. ఇక్కడ యాస్ పర్ థీస్ నా అనాలిసిస్ ఇది రివైజ్‌కి వెళ్ళున్నారు వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్‌కి. దట్స్ వై సేమ్ ప్లేసెస్‌లో 2 టైమ్స్ చూపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో బిల్డర్స్ ఏం చేస్తారు అంటే ఇనీషియల్‌గా ఒక హెచ్ఎండీ అప్రూవల్ లెటర్ తీసుకొనొచ్చేస్తారండి. హెచ్ఎండీ అప్రూవల్ తీసుకొనొచ్చిన తర్వాత రివైజ్ ప్లాన్‌కి వెళ్ళినప్పుడు కస్టమర్స్‌కి ఇన్ఫార్మ్ చెయ్యరు. రివైజ్ ప్లాన్‌కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి పొజిషన్ ఇచ్చే టైం అనేది పెరిగిపోతుంది. లైక్ కస్టమర్‌కి ఒక 2 ఇయర్స్‌లో హ్యాండ్ ఓవర్ చేస్తాము అని, లేకపోతే 3 ఇయర్స్‌లో హ్యాండ్ ఓవర్ చేస్తాము అని చెప్పేసి ఇనీషియల్‌గా వచ్చిన లెటర్‌ని ప్రెజెంట్ చేపి చూపిస్తారు. సెకండ్ ఏదైతే వస్తుందో దాని గురించి అసలు పబ్లిక్‌కి చెప్పరు. సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తుంటారు. సో, మనం రెసిడెన్షియల్ ఎక్కడైనా కానీ పర్చేస్ చేసినా కానీ అది హ్యాండ్ ఓవర్ అయ్యే పీరియడ్ వరకు ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వాళ్ళేమైనా చేంజెస్ అప్లై చేసున్నారా? నెక్స్ట్ వాళ్ళేమైనా పొజిషన్ టైమ్‌ని యాస్ పర్ రెరా పెంచుకోవడానికి పొజిషన్ టైమ్‌ని వాళ్ళ హ్యాండ్ ఓవర్‌కి ఏమైనా పెంచుకొనున్నారా? ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు క్లియర్ కట్‌గా. ఎగ్జాంపుల్ దీంట్లో సో, ఫస్ట్ వన్ మనం చెక్ చేస్తే వీళ్ళు బ్లాక్ ఏ స్టిల్ ప్లస్ 5 ఫ్లోర్స్. అండ్ ఇక్కడొచ్చి ఎమ్యూనిటీస్. ఎమ్యూనిటీస్ అంటే క్లబ్ హౌస్. గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్. 4 ఫ్లోర్స్ వరకే వచ్చింది. నెక్స్ట్ బ్లాక్ బి స్టిల్ ప్లస్ 5 ఫ్లోర్స్ ఇక్కడ ప్లాన్ చేసున్నారు. అండ్ సర్వే నంబర్స్ 92బి అండ్ 100సి. ఈ సర్వే నంబర్స్‌ని మనం తీసుకొని హెచ్ఎండిఏ 2031 ప్లాన్‌లో ఈ సర్వే నంబర్స్ మస్ట్ అండ్ షుడ్ చెక్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ హెచ్ఎండిఏ. హెచ్ఎండిఏ అంటే చాలా వరకు ఎలా అనుకుంటారు అంటే ఒక ప్రాజెక్ట్‌కి హెచ్ఎండిఏ ఉంది అంటే లీగల్‌గా ఆ ప్రాజెక్ట్ సేఫ్ అని ఫీల్ అవుతారు. బట్ దట్స్ నాట్ ట్రూ. హెచ్ఎండిఏ వాళ్ళు ఇచ్చేది ఏంటి అంటే ఆ పర్టిక్యులర్ సర్వే నంబర్ ల్యాండ్ ఆ షేప్‌ని బట్టి ఈ పర్టిక్యులర్ డెవలప్‌మెంట్ లేకపోతే ఈ కైండ్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ అక్కడ చేయొచ్చా? చేయకూడదా? అనేంత వరకు మాత్రమే వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏంటి హెచ్ఎండిఏ రావాలి అంటే అప్రోచ్ రోడ్ మినిమమ్ 40 ఫీట్ ఉండాలి. సో, ఈ సర్వే నంబర్స్‌లో మినిమమ్ 40 ఫీట్ అప్రోచ్ రోడ్ ఉందా? లేదా? వాళ్ళు చేస్తున్న కన్‌స్ట్రక్షన్‌కి సెట్ బ్యాక్స్ క్లియర్‌గా వదిలారా? లేదా? ఎవ్రీథింగ్ ప్రాపర్‌గా హెచ్ఎండిఏ నార్మ్స్ వరకు ఉందా? లేదా? ఇంత మాత్రమే ప్లానింగ్ వాళ్ళు చెక్ చేస్తారు. అంతేకాని ఈ ప్రాపర్టీ లీగల్‌గా ఉంది. లేకపోతే ఈ ప్రాపర్టీ ఈ పర్సన్ నేమ్‌తోనే ఉంది. ఇవేమి వాళ్ళు చెక్ చేయరు హెచ్ఎండిఏ వాళ్ళు. అవి చెక్ చేసుకోవాల్సింది మన రెస్పాన్సిబిలిటీ. లింక్ డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఈ సర్వే నంబర్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే 2031 ప్లాన్‌కి వెళ్ళేసి ఈ పర్టిక్యులర్ సర్వే నంబర్ ఈ విలేజ్‌లో, మండల్‌లో, డిస్ట్రిక్ట్‌లో మనం వెళ్లి సెర్చ్ చేసినప్పుడు యాస్ పర్ ద ప్లాన్ అక్కడ ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ లైక్ గవర్నమెంట్ రోడ్స్ ఏమైనా ఆ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళేవి ఉన్నాయా? దాని సైడ్ నుంచి ఏమైనా గవర్నమెంట్ ఫ్యూచర్ ప్లాన్ ఉందా? ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. వై? బికాజ్ నాకు తెలిసిన ఒక ప్రాజెక్ట్ మిడిల్‌లో నుంచి 100 ఫీట్ రోడ్ ఎళ్ళింది. అది కస్టమర్స్‌కి ఎవ్వరికీ కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు ఇనీషియల్‌గా.
మేనేజ్ చేసుకోవాలని ట్రై చేశారు. బట్ హాఫ్ ఆఫ్ ద కన్‌స్ట్రక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి లేకపోతే వాళ్ళకి వేరే వాళ్ళతో ఉన్న ఇష్యూస్ వల్లనో మీడియా వరకు వెళ్లి ఈరోజు ప్రాజెక్ట్ హోల్డ్ అయిపోయింది. హోల్డ్ అవ్వడం వల్ల అక్కడ బిల్డర్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. వై? బికాజ్ తను ప్రీ లాంచ్ అనే కాన్సెప్ట్ తోటి ప్రాజెక్ట్‌ని లాంచ్ చేశారు. ప్రీ లాంచ్‌లో పబ్లిక్ నుంచి ఫండ్ తీసుకుంటారు. ఇట్స్ లైక్ ఎ క్రౌడ్ ఫండింగ్. తన పాకెట్‌లో నుంచి అయితే అమౌంట్ పెట్టరు. క్రౌడ్ నుంచి ఫండింగ్ వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ పర్చేస్ చేశారు. క్రౌడ్ ఫండింగ్‌తో వచ్చిన కొంత అమౌంట్‌తోనే పర్మిషన్స్ తెచ్చారు. అండ్ దెన్ ఈ పర్మిషన్స్ చూపించి సేల్ చేసిన అమౌంట్‌తోనే కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు వాళ్ళక్కడ. వాళ్ళ పాకెట్‌లో నుంచి సింగిల్ రూపీ కూడా తీయలేదు. ఈ రోజు ప్రాబ్లమ్‌లో పడింది ఎవరు అంటే ఇన్వెస్టర్స్ అండ్ దెన్ రియల్ బయర్స్. ఎప్పుడైతే లాంచ్ అయిందో ప్రాజెక్ట్‌ని ఆ ప్రాజెక్ట్ పర్చేస్ చేసిన రియల్ బయర్స్. వన్ మోర్ థింగ్, ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారో ప్రీ లాంచ్‌లో వాళ్ళు అగైన్ ఇలా మనీ వైజే ప్రాబ్లమ్ కాకుండా లీగల్ ప్రాబ్లమ్స్‌ని కూడా ఫేస్ చేస్తున్నారు. యాస్ పర్ ద గవర్నమెంట్ ప్రీ లాంచ్‌లో పర్చేస్ చేసిన ఏ కస్టమర్ కూడాను తను కస్టమర్ కాదు. తను బయర్ కాదు. తను ఒక పార్ట్నర్ టు ద బిల్డర్. సో, బిల్డర్‌కి ఏవైతే పెనాల్టీస్ గవర్నమెంట్ నుంచి వస్తాయో దాన్ని ఈక్వల్‌గా వీళ్ళు అందరూ ప్రీ లాంచ్‌లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కూడా ఫేస్ చేయాలి. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఏమైనా లైక్ నాట్ ఓన్లీ పెనాల్టీ ఏమైనా జైల్‌లో శిక్ష లాంటివి రీసెంట్‌గా ఒక ఆర్టికల్ నేను చూసానండి. ఒక 2-3 బిల్డర్స్‌కి జైలు శిక్ష కూడా పడిందని నేను షేర్ చేస్తాను ఆర్టికల్స్ మీకు. ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ వచ్చినా గానీ ఇన్వెస్టర్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. వై? బికాజ్ యాస్ పర్ ద పేపర్, యాస్ పర్ ద గవర్నమెంట్ దే ఆర్ నాట్ బయర్స్. దే ఆర్ నాట్ ఇన్వెస్టర్స్. దే ఆర్ పార్ట్నర్ టు దెమ్. సో, వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారు కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే సఫర్ అయ్యేది ఎవరు అంటే బయర్. ఇన్వెస్ట్ పెట్టిన ఒక ఇన్వెస్టర్. బిల్డర్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళు పాకెట్‌లో నుంచి అయితే అమౌంట్ తీయరు. ఇవన్నీ మనమే చెక్ చేసుకోవాలి. ఈ సర్వే నంబర్స్‌ని యూజ్ చేసుకొని. సో, ఫస్ట్ దానికి, సెకండ్ దానికి ప్రొసీడింగ్స్‌లో ఏమైనా చేంజెస్ చేశాయా అనేది మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనం చూసి. This is the second one, right? Let me open it. ఇక్కడ మీకు చేంజెస్ చూసారు అంటే బ్లాక్ బి వచ్చి సెల్లార్ ప్లస్ టిల్ట్ అయ్యింది. ప్రీవియస్ దాంట్లో ఓన్లీ సెల్లార్ ప్లస్ 5 ఫ్లోర్స్ ఇచ్చారు. సెకండ్ రివిజన్‌లో వచ్చి సెల్లార్ ప్లస్ టిల్ట్ ఉందండి. సో, వాళ్ళు చేంజెస్‌కి వెళ్లారు సెకండ్ టైమ్. ఈ కైండ్ ఆఫ్ చేంజెస్ ఆల్రెడీ మనకి ఇన్ఫార్మ్ చేశారా లేదా బిల్డర్ వాళ్ళు ప్రొసీడ్ అయిన తర్వాత. అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. అండ్ దెన్ రెరా. హోప్ ఎవ్రీవన్ నోస్ అబౌట్ రెరా, రైట్? యూ వాంట్ మీ టు ఎక్స్‌ప్లెయిన్ ఇట్? రెరా అని జనరల్‌గా పబ్లిక్ ఏమనుకుంటారు అంటే ఒక ప్రాజెక్ట్‌కి రెరా ఉంది అంటే ఆన్ టైమ్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ అవ్వకపోతే మనకి రెంటల్ ఇన్‌కమ్ వస్తుంది. దానికి మాత్రమే రెరా యూజ్ అవుతుంది అని అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్ అండి రెరాని ఇంప్లిమెంట్ చేయడానికి. రెరా అనేది చాలా 10 మోర్ బెనిఫిట్స్ ఇస్తుంది కస్టమర్స్‌కి. దీస్ ఆర్ ద థింగ్స్. స్టాండర్డైజ్డ్ కార్పెట్ ఏరియా. కార్పెట్ ఏరియా మీరు హైదరాబాద్‌లో కానీ, ఇండియాలో ఎక్కడైనా కానీ చెక్ చేశారు అంటే కార్పెట్ ఏరియా ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలాగా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మనకేంటంటే ఇక్కడ కామన్ ఏరియా 26% నుంచి 30% వరకు వదిలేస్తున్నారు. బేస్డ్ ఆన్ ద బిల్డర్ ఇంట్రెస్ట్. వాళ్ళ ప్రాజెక్ట్‌ని బట్టి, వాళ్ళ ఎలివేషన్ పార్ట్ బట్టి, వాళ్ళ ప్లానింగ్‌ని బట్టి. బట్ మనకి యాస్ పర్ ద గవర్నమెంట్ స్టాండర్డైజ్డ్ కార్పెట్ ఏరియా 26% అండి. అది అందరూ ఫాలో అవుతున్నారా లేదా? ఫాలో అవ్వాలి మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి దీన్ని తీసుకొనొచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే యాస్ పర్ ద గవర్నమెంట్ బిల్డర్ సేల్ చేయాల్సింది ఓన్లీ కార్పెట్ ఏరియా. బట్ వాళ్ళు సేల్ చేసింది బిల్డప్ ఏరియా. నాట్ ఓన్లీ హైదరాబాద్ ఎంటైర్ ఇండియాలో ఎవ్వరు కూడాను కార్పెట్ ఏరియా సేల్ చేయట్లేదు. బట్ యాస్ పర్ ద గవర్నమెంట్ వాళ్ళు సేల్ చేయాల్సింది ఓన్లీ కార్పెట్ ఏరియా. అది గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. వి జస్ట్ హావ్ వన్ వర్డ్ ఇన్ రెరా దట్స్ ఇట్ అంతే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ డిఫాల్ట్. ఏదైనా వాళ్ళు ప్రాజెక్ట్ డిలే ఏదైతే పొజిషన్ డిలే అయిందో వాళ్ళు 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉండాలి కస్టమర్స్‌కి. అది రెంటల్ వేలో పే చేస్తూ ఉంటారు. అండ్ దెన్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ బిల్డర్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ కరప్ట్. జనరల్‌గా రెరా తీసుకుంటే ఏమవుతుంది అంటే ఆ ప్రాజెక్ట్ వర్త్ ఎంతుందో ఆ వర్త్ అమౌంట్‌లో ఎప్పుడు కూడాను రెరాకి అటాచ్డ్ ఒక బ్యాంక్ అకౌంట్‌ని ఓపెన్ చేసి 70% ఆఫ్ ద ఫండ్స్ దాంట్లో మెయింటైన్ చేయాలి వాళ్ళు. ఇది ఎందుకు తీసుకొనొచ్చారు అంటే ప్రీవియస్‌గా బిల్డర్స్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్‌ని ఎట్ ఏ టైమ్ హ్యాండిల్ చేస్తూ ఉండేవాళ్ళు. సో, మనీ రొటేషన్ ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్‌కి రొటేట్ చేస్తూ ఉండడం వల్ల ఒక టైమ్‌లో ఏదో ఒక ప్రాజెక్ట్ వల్ల అన్ని ప్రాజెక్ట్స్ ఎఫెక్ట్ అవుతూనే వచ్చాయి. సో, ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కొచ్చిన ఫండ్స్ దీనికే యూజ్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ డిలే అవ్వొద్దు
బిల్డర్ దీన్ని మిస్యూజ్ చేయొద్దు, రొటేట్ చేస్తూ తన బిజినెస్ కోసం అనే ఇంటెన్షన్ తోటి వీళ్ళు దీన్ని తీసుకొచ్చారు. 70% ఆఫ్ ద అమౌంట్ మస్ట్ అండ్ షుడ్ ఆ బ్యాంక్ అకౌంట్ లో మెయింటైన్ చేస్తూ ఆ ప్రాజెక్ట్ ని ఆన్ టైం కంప్లీట్ చేస్తూ వెళ్ళాలి. రైట్ ఆఫ్ ద బయర్ ఇన్ కేస్ ఆఫ్ ఫాల్స్ ప్రామిసెస్. బ్రౌచర్ లో వాళ్ళు ప్రింట్ చేసిన ప్రతి ఒక్క పాయింట్ ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలండి. బ్రౌచర్ లో లేని ఏ పాయింట్ అయినా వాళ్ళు మేము ఇవి ప్రొవైడ్ చేస్తాం, అవి ప్రొవైడ్ చేస్తాం అని చెప్తే వాళ్ళ కంపెనీ లెటర్ హెడ్ మీద వాళ్ళు చెప్పిన వర్డ్స్ తో మనం తీసుకొని సిగ్నేచర్ అండ్ స్టాంప్ తీసుకుంటేనే మనకి యూస్ఫుల్, మనకి కేస్ ఫైల్ చేయడానికి. అదర్వైజ్ యూస్ఫుల్ ఉండదు. బ్రౌచర్ లో ఏవైతే చెప్తారో ఎవ్రీథింగ్ వాళ్ళు కంపల్సరీ ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ దెన్ అడ్వాన్స్డ్ పేమెంట్. చాలా మంది బిల్డర్స్ ఏం చేస్తారు అంటే 20%, 25%, 30% ఇలా డౌన్ పేమెంట్ పే చేయమంటారు. బట్ యాజ్ పర్ ద రెరా 10% డౌన్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. రెస్ట్ ఆఫ్ 90% వాళ్ళు లోన్‌కెళ్ళే స్కోప్ ఉంది. బట్ మన యొక్క సిబిల్ స్కోర్ బేసిస్ లో కొంతమందికి 80%, కొంతమందికి 85%, 70% ఇలా లోన్ వస్తుంది కాబట్టి డిఫరెంట్ పేమెంట్. బట్ యాజ్ పర్ రెరా బిల్డర్ కంపల్సరీ 20% చెయ్యాలి అని అయితే ఇన్సిస్ట్ చేయకూడదు కస్టమర్‌ని. ఇన్ కేస్ కస్టమర్‌కి 90% లోన్ వచ్చే పాసిబిలిటీ ఉంటే. రైట్ ఆఫ్ ద బయర్ ఇన్ కేస్ ఆఫ్ డిఫెక్ట్ ఆఫ్టర్ పొజిషన్. మనకి ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు ఎలా అయితే మనకి వారంటీ ఉంటుందో, ఏ ప్రాజెక్ట్ అయితే రెరా ఉంటుందో ఆ ప్రాజెక్ట్ కి 5 ఇయర్స్ వరకు మనకి వారంటీ ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ డ్యామేజ్ బిల్డర్ సైడ్ నుంచి జరిగినవి మనం వన్స్ దాంట్లో స్టే చేస్తున్నప్పుడు మనం డ్యామేజ్ చేసినవి కాకుండా లైక్ ప్రోడక్ట్ రిలేటెడ్ మనకు వేరే ఎలా అయితే ఇస్తున్నారు వారంటీ, ఆ కైండ్ ఆఫ్ వారంటీ 5 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ డ్యామేజెస్ అయితే బిల్డర్ తన పాకెట్ లో అమౌంట్ స్పెండ్ చేసుకొని ఆ డ్యామేజ్ అంతా కూడా తను కరెక్ట్ చేయాలి. అగైన్ వీళ్ళ దగ్గర నుంచి మనీ అయితే తీసుకోకూడదు. బట్ నో వన్ ఈస్ ఫాలోయింగ్ దట్. రైట్ ఆఫ్ ద బయర్ డిలే ఇన్ పొజిషన్. పొజిషన్ డిలే అయితే దే హ్యావ్ టు పే రెంటల్ హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు. అండ్ ఇది ఎలా ఉంటుంది అంటే అండి, యాజ్ పర్ రెరా వాళ్ళకి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ December 2022 హ్యాండ్ ఓవర్ చేయాలి యాజ్ పర్ రెరా. అగైన్ వాళ్ళకి 6 months అనేది ప్రొవిజనల్ పీరియడ్ ఉంటుంది. వై? బికాస్ ఎనీ కైండ్ ఆఫ్ నేచర్ ఇంపాక్ట్స్ జరిగినప్పుడు ఆ ప్రాజెక్ట్ డిలే అవుతుంది అని చెప్పేసి ఈ 6 months అనేది వాళ్ళకి గ్రేస్ పీరియడ్ గా ఇస్తారు వాళ్ళు. ఎగ్జాంపుల్ కరోనా టైంలో ఒక 3 months, 2 months ఇలా వర్క్స్ అయితే జరగకుండా ఆగిపోయి ఉన్నాయి కాబట్టి లాక్డౌన్స్ వచ్చి ఈ కైండ్ ఆఫ్ సినారియోస్ వచ్చినప్పుడు ఒక 6 months అయితే గ్రేస్ పీరియడ్ ఉంటుంది వాళ్ళకి. ఆ 6 months గ్రేస్ పీరియడ్ క్రాస్ అయిన తర్వాత కూడా హ్యాండ్ ఓవర్ చేయకపోతే రెంటల్ పే చేస్తూ రావాలి. రైట్స్ ఆఫ్ ద బయర్ ఇన్ కేస్ ఆఫ్ డిఫెక్ట్ ఇన్ టైటిల్. మనకి వాళ్ళు పర్చేస్ చేసేసిన తర్వాత సేల్ డీడ్ ఆర్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇలాంటిది ఏదైనా ప్రొవైడ్ చేస్తే, ఆ ప్రొవైడ్ చేసేసిన తర్వాత ఈ టైటిల్ లో ప్రాబ్లం ఉంది అని చెప్పి మనకు తెలిసిన కానీ అగైన్ మనం కేస్ ఫైల్ చేయొచ్చు. వాళ్ళు 5 times మనకి మనీ ఎక్కువ బ్యాక్ పే చేయాలి. రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏదైతే బ్రౌచర్ లో మెన్షన్ చేస్తున్నారో అది ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రైట్ గా ఉండాలి. యాజ్ పర్ ద హెచ్ఎండిఏ వాళ్ళకి వచ్చిన పర్మిషన్ ని బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది ఉండాలి. ఇన్ కేస్ అవి రెండు మ్యాచ్ అవ్వకపోయినా కానీ వీ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్. అండ్ దెన్ ఇట్స్ అబౌట్ ద క్రెడిబిలిటీ వన్. దిస్ ఈజ్ అబౌట్ రెరా అండి. కంపల్సరీ రెరా కూడా చెక్ చేసుకోవాలి అనే దానికి. రెరా వల్ల మనకి పబ్లిక్ కి ఎటువంటి యూజ్ ఉంటుంది, ఏ టైంలో మనం కేసు ఫైల్ చేయొచ్చు అనే దానికి అది. Here we can search about the RERA. ఇందాక చూపించిన ఎగ్జాంపులే చూపిస్తున్నాను మీకు ఇక్కడ. మీరు ఈ లెటర్ చూసారు అంటే వీళ్ళకి పర్మిషన్ వచ్చింది 2018లో వచ్చింది. అండ్ కంప్లీషన్ టైం 2024 వరకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ వీళ్ళు
పబ్లిక్‌కి ఎలా చెప్తున్నారు, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు, వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అనేది చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 2018 అన్నారు. మేబీ వర్క్ స్టార్ట్ చేసింది 2019లో అనుకుందాం. జనరల్‌గా పబ్లిక్‌కి ఏం చెప్తారంటే 2 ఇయర్స్ అని చెప్తారు. 19లో స్టార్ట్ చేస్తే 2021కి ఇచ్చేస్తాము అని చెప్తారు. అదే వేలో చెక్ చేసుకుంటారు వాళ్ళు వెళ్ళిపోయి. ఇదంతా ఇన్ డీప్‌గా లోపలికి వెళ్ళేసి ఎగ్జాక్ట్‌గా ఎంత ఉంది కంప్లీషన్ టైమ్ అదంతా కూడా చెక్ చేయరు. బట్ 2 ఇయర్స్‌లో మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి మేమెళ్లి కంప్లెయింట్ రైజ్ చేసేయొచ్చు అని చెప్పి ఫీల్ అవుతారు. బట్ ఇక్కడ మెన్షన్ చేసిన డేట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ మెన్షన్ చేసిన డేట్‌కి, వాళ్ళు ప్రామిస్ చేసిన డేట్‌కి డిఫరెన్స్ ఉంది అంటే, వాళ్ళు ప్రామిస్ చేసిన డేట్‌కి లెటర్ హెడ్‌లో మనం కంపల్సరీ తీసుకోవాలి. యాస్ పర్ ద రెరా ఇలా ఉంది కంప్లీషన్ టైమ్. ఈవెన్ థో ఐ హావ్ ప్రామిస్డ్ టు యూ లైక్ ఐ విల్ హ్యాండ్ ఓవర్ ఆన్ సో అండ్ సో డేట్ అని చెప్పి క్లియర్ కట్‌గా హ్యాండ్ ఓవర్ చేయకపోతే యాస్ పర్ రెరా ఐ విల్ ఫాలో ఎవ్రీ నార్మ్స్ అని చెప్పి. అలా మనం లెటర్ హెడ్ మీద సిగ్నేచర్ తీసుకోకపోతే ఆ రెరా ఉన్న ప్రాజెక్ట్ ఇవన్నీ చెక్ చేసుకోకపోతే అగైన్ వేస్ట్ మనకి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. మనం 2 ఇయర్స్‌లో హ్యాండ్ ఓవర్ అవుతుంది అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అది 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్, 5 ఇయర్స్ యాస్ పర్ ద గవర్నమెంట్ వాళ్ళు అలా ఉండిపోవచ్చు కూడాను. వాళ్ళకి రైట్ ఉంది యాస్ పర్ దట్ లెటర్. ఇది చెక్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మన మీదే ఉంటుందండి. అండ్ దెన్ చాలా మంది బిల్డర్స్ వాళ్ళ ప్రాజెక్ట్ హైలైట్ చేసుకుంటూ చెప్తూ ఉన్నది ఏంటి అంటే లైక్ మేము 20% ఆఫ్ ద ల్యాండే కన్‌స్ట్రక్ట్ చేసాము. 80% ఆఫ్ ద ల్యాండ్ ఓపెన్ స్పేస్‌గా ఉంచాము. ఇలాంటి పాయింట్స్ చెప్తూ ఉంటారు. అది ప్రాజెక్ట్ హైలైట్ చేసుకోవడం అని కాదు. జనరల్లీ ఎనీ కన్‌స్ట్రక్షన్ చేయాలి అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనే ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ఎంత స్పేస్ మీద కన్‌స్ట్రక్ట్ చేయాలి, ఎంత స్పేస్ వదిలేయాలి అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అవి వాటికొచ్చిన రోడ్ యాక్సెస్ మీద డిపెండ్ అగైన్. 30-40 ఫీట్ రోడ్ ఉంది అంటే 20% మాత్రమే కన్‌స్ట్రక్ట్ చేయాలి ఉన్న ల్యాండ్‌లో. 42-60 ఫీట్ రోడ్ 30%. 60 ఫీట్ రోడ్ విడ్త్ ఉంది అంటే 40% వరకు వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద ఫార్ములా. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు కన్‌స్ట్రక్షన్ కూడా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్చేస్ చేస్తున్న ప్రాజెక్ట్‌కి 100 ఫీట్ రోడ్ ఉంది. ఎంత కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు? ఎంత ఏరియా కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు? ఎంత ఓపెన్ స్పేస్ ఉంచుతున్నారు? లేదు 40 ఫీటే ఉంది అప్రోచ్ రోడ్. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద ల్యాండ్ కన్‌స్ట్రక్షన్‌కి యూజ్ చేస్తున్నారు? ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద ల్యాండ్ ఓపెన్ స్పేస్‌గా ఉంది? ఇది మస్ట్ అండ్ షుడ్‌గా చెక్ చేసుకోవాలి. దీనివల్ల లీగల్‌గా మనం ఏం ఫైట్ చేయలేం కానీ, క్వాలిటీ ఆఫ్ ద కన్‌స్ట్రక్షన్ దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. So hope everyone knows this one, but I will again explain this one అండి. కార్పెట్ ఏరియా అంటే ఏంటి? బిల్డప్ ఏరియా అంటే ఏంటి? అండ్ సూపర్ బిల్డప్ ఏరియా అంటే ఏంటి అని చెప్పి. కార్పెట్ ఏరియా అంటే ఇన్‌సైడ్ ద వాల్స్ యూజబుల్ ఏరియా అని మాత్రమే కార్పెట్ ఏరియా అంటాము. జనరల్లీ ఈ కార్పెట్ ఏరియానే వాళ్ళు సేల్ చేయాలి యూజబుల్ ఏరియా. బట్ ఇండియా టోటల్‌గా సేల్ చేస్తుంది బిల్డప్ ఏరియా అంటాము. ఈ బిల్డప్ ఏరియాని సేల్ చేస్తున్నారు జనరల్‌గా వాళ్ళు. బిల్డప్ ఏరియా అంటే కార్పెట్ ఏరియా ప్లస్ వాల్ ఏరియా. ఈ రెండిటిని కూడా కంబైన్డ్‌గా చేసుకొని బిల్డప్ ఏరియా అంటాము. అండ్ సూపర్ బిల్డప్ ఏరియా అంటే ఈ కామన్ ఏరియాలో ఉన్నదాన్ని కూడా కాలిక్యులేట్ చేస్తే వచ్చేది సూపర్ బిల్డప్ ఏరియా. సో, వాళ్ళు మనకి మెన్షన్ చేసి చెప్తున్నప్పుడు క్లియర్ కట్‌గా వాళ్ళు చెప్తున్న ఎస్ఎఫ్‌టి ఫర్ ఎగ్జాంపుల్ 1500 ఎస్ఎఫ్‌టి అంటున్నారు. ఈ 1500 ఎస్ఎఫ్‌టి కార్పెట్ ఏరియానా? బిల్డప్ ఏరియానా? సూపర్ బిల్డప్ ఏరియానా? చెక్ చేసుకోవడం బెటర్ అండి. అండ్ కమింగ్ టు కమర్షియల్ ప్రాపర్టీస్, ఏ కైండ్ ఆఫ్ కమర్షియల్ ప్రాపర్టీస్‌లో మెయిన్ మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే లొకాలిటీ, మార్కెట్ రెంటల్ వాల్యూ, పర్టిక్యులర్‌గా మనం స్పెండ్ చేసిన అమౌంట్‌కి ఎంత రెంటల్ వాల్యూ వస్తుంది యాస్ పర్ ద మార్కెట్ ఆన్ పర్టిక్యులర్ ఏరియా. రెసిడెన్షియల్స్, కమర్షియల్స్ చెక్ చేసుకునే పాయింట్ అయితే ఆ బేసిస్‌లో చెక్ చేసుకోవాలండి. కమింగ్ టు రెసిడెన్షియల్స్ అండ్ కమర్షియల్స్. బట్ యాస్ ఐ సెడ్ ఎర్లియర్ మన మెయిన్ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ ఏంటి? దాన్ని బేస్ చేసుకునే సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ రెసిడెన్షియల్ ఇన్వెస్ట్ చేయాలా? కమర్షియల్ ఇన్వెస్ట్ చేయాలా? అండ్ ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్ చేయాలా అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓపెన్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, ఫస్ట్ థింగ్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ప్రాపర్టీలో ఫ్యూచర్‌లో వెళ్లి మీరేమైనా కమర్షియల్ కానీ, రెసిడెన్షియల్ కానీ ఈ కైండ్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటున్నారా?
లేకపోతే దాన్ని రీసేల్ చేద్దాం అనుకుంటున్నారా? ఈ 2 థింగ్స్ ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు రీసేల్ చేయాలి అనుకుంటే ఒక ప్రాపర్టీని ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది రీసేల్ ఎవరు కొంటారు అంటే కంపల్సరీ అక్కడ హౌస్‌ని కన్‌స్ట్రక్ట్ చేసుకొని అక్కడ రెసిడెన్షియల్‌గా ఉండాలి అనుకున్న పర్సన్ లేతే కమర్షియల్ బిల్డింగ్ కట్టాలనుకున్న పర్సన్ మాత్రమే వస్తారు రీసేల్‌కి. ఆ కైండ్ ఆఫ్ స్కోప్ ఉందా లేదా చూసుకొని మాత్రమే ఫస్ట్ బయర్ ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో పెడుతున్నారో వాళ్ళు ఆ ఏరియాని చూజ్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఓపెన్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఆ పర్టిక్యులర్ ఏరియాకి ఎంప్లాయ్‌మెంట్ స్కోప్ ఉందా లేదా? ఎంప్లాయ్‌మెంట్ స్కోప్ ఉంది అంటే ఆటోమేటిక్‌గా మనకి రెసిడెన్షియల్ డెవలప్ అవుతుంది. రెసిడెన్షియల్ డెవలప్ అయ్యింది అంటే అక్కడ స్టే చేసే పీపుల్ కోసం డైలీ నీడ్స్ కానీ, హెల్త్ రిలేటెడ్ హాస్పిటల్స్ ఆర్ ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎవ్రీథింగ్ కూడా డెవలప్ అవుతుంది. ఇవి 2 డెవలప్ అయినప్పుడు ఫిజికల్ అండ్ సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్‌గా డెవలప్‌మెంట్ ఉంటుంది. మన ప్రాపర్టీ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ చెక్ చేసుకునేది ఫస్ట్ ఇనీషియల్‌గా మనం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనం హైటెక్ సిటీనే చెప్పొచ్చు. ఎర్లీ 2000 మనం చూసుకుంటే హైటెక్ సిటీ చాలా ఐసోలేటెడ్ ఏరియాగా ఉంది. బట్ ఈ రోజు ఇంత డెవలప్ అయింది అంటే బికాస్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ స్కోప్. దాని సరౌండింగ్ ఏరియా అంతా ఇనీషియల్‌గా రెసిడెన్షియల్ డెవలప్ అయింది. అండ్ దెన్ తరువాతే మనకి కమర్షియల్స్, ఈ సోషల్ అండ్ ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. అండ్ ప్రాపర్టీ వాల్యూ కూడా పెరిగింది. దిస్ ఈస్ ద వే వి హావ్ టు కాలిక్యులేట్. మనం ఎళ్లి ఓపెన్ ప్లాట్స్‌లో కానీ, ఏదైనా ల్యాండ్ పర్చేస్ కానీ చేసుకునేటప్పుడు చూసుకోవాల్సిన ఫస్ట్ థింగ్. హైదరాబాద్‌లో రైట్ నౌ ఓపెన్ ప్లాట్స్‌లో ఈ స్కోప్ ఉన్న హైవేస్ అంటే 2 హైవేస్ ఉన్నాయి. ఒకటొచ్చి శ్రీశైలం హైవే, అనదర్ వన్ వచ్చి ముంబై హైవే. శ్రీశైలం హైవే ఎందుకు ఆ స్కోప్ ఉంది అంటే బికాస్ ఆఫ్ ఫార్మా సిటీ. అండ్ కమింగ్ టు ముంబై హైవే బికాస్ ఆఫ్ ద నిమ్స్ ఈ స్కోప్ ఉంటుంది. ఈ రెండిటికి కూడాను ఎంప్లాయ్‌మెంట్ స్కోప్ ఉంది కాబట్టి ఇవి 2 డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్‌కి బెస్ట్ ప్లేసెస్ అవుతుంది. అగైన్ ప్రీవియస్‌గా మనకి సాగర్ హైవే అలాగే అన్నారండి. అక్కడ టీసీఎస్ వచ్చింది. ఇలాంటి క్వెషన్స్ వస్తాయి. ఇక్కడ చెక్ చేసుకోవాల్సిన థింగ్ అగైన్ ఎంప్లాయ్‌మెంట్‌కి ఏంటి అంటే గవర్నమెంట్ ఆ ప్రాజెక్ట్‌ని ఎంత సీరియస్‌గా తీసుకుంటుంది. ఆ ప్రాజెక్ట్ ప్రైవేట్ రిలేటెడ్ ప్రాజెక్టా? గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్టా? గవర్నమెంట్ దానికి మెయిన్ గవర్నమెంట్ ఆ ప్రాజెక్ట్‌ని తీసుకునే దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న స్ట్రాంగ్ రీజన్ ఏంటి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హైటెక్ సిటీ డిజైన్ చేశారు అంటే దట్స్ ఎ స్ట్రాంగ్ రీజన్ ఆ గవర్నమెంట్ అక్కడ మనకి ఎంప్లాయ్‌మెంట్ ఎందుకు తీసుకురావాలి అనేది వాళ్ళు పక్కా తీసుకొనొస్తారు. అలాంటివి స్ట్రాంగ్‌గా చెక్ చేసుకోవాలి ఎంప్లాయ్‌మెంట్స్‌లో గూడాను. ఎక్కడంటే అక్కడ ఏ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ వస్తుంది అనేది బ్లైండ్‌గా పెట్టడం కంటే కూడాను. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్. మీకేమైనా క్వెషన్స్ ఉన్నాయి అంటే యూ కెన్ ఆస్క్ మీ దట్ క్వెషన్స్. రైట్ నౌ హైదరాబాద్‌లో బూమింగ్‌గా ఉన్నది ఇన్వెస్ట్‌మెంట్‌కి బెటర్‌గా ఉన్న ప్రాజెక్ట్ గురించి అయితే ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ అండి. జయప్రకాష్ గారు. యాక్చువల్‌గా మీరు మీరు హ్యాండిల్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఫస్ట్ చెప్పండి. దెన్ విల్ గో ఫర్ ద ష్యూర్ అండి. క్వెషన్ అండ్ ఆన్సర్స్. యెస్. కమింగ్ టు మీ నేను ప్రాజెక్ట్స్ మ్యాండేట్స్ తీసుకుంటానండి. మ్యాండేట్ అంటే లైక్ నేను నార్మల్ సీపీగా ఏ ప్రాజెక్ట్‌ని బట్టి ఆ ప్రాజెక్ట్‌ని నేను ప్రమోట్ చేయను. నాకు క్రెడిబిలిటీ మస్ట్ చెక్ చేసుకుంటాను నేను బిల్డర్‌ది. అండ్ దెన్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ పక్కా ఉంటుంది. వై? బికాజ్ బిల్డర్ అనే పర్సన్ కస్టమర్‌కి ఎక్కడా కనిపించరు. నేను ఒక ప్రాజెక్ట్‌ని బ్రాండ్ చేస్తున్నాను. నేను ఒక ప్రాజెక్ట్‌ని సేల్ చేస్తున్నాను. ఫ్లాట్స్ ఆర్ ప్లాట్స్ అనుకుంటే కస్టమర్‌కి ఫ్రంట్ ఫేస్‌లో ఉన్నది నేనే ఉంటాను. ఆ ప్రాజెక్ట్‌లో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చింది అంటే ఫస్ట్ ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సిన పర్సన్ నేనే ఉంటాను. మార్కెట్‌లో నా క్రెడిబిలిటీనే ఫస్ట్ వెళ్ళిపోతుంది. అండ్ ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సింది కూడా నేనే ఉంటుంది కాబట్టి, ఏ ప్రాజెక్ట్ పడితే ఆ ప్రాజెక్ట్ నేను టచ్ చేయను. లిమిటెడ్‌గా ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే నేను తీసుకుంటాను ప్రాజెక్ట్స్‌ని. రైట్ నౌ నేను రెసిడెన్షియల్స్‌లోకొచ్చేసరికి చందానగర్‌లో రాక్ ఇన్ఫ్రా అనే వాళ్ళ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నాను. కమింగ్ టు రాక్ ఇన్ఫ్రా. మీ స్క్రీన్ కనపడట్లేదు. ఒకసారి చూడండి. ఓహ్! ఓకే. Okay, I will show you that one. మీకు నేను ఇది నార్మల్‌గా షేర్ చేస్తానండి. నాట్ హియర్. నేను అవన్నీ పబ్లిక్‌గా చూయించకూడదు జనరల్లీ అవి ప్రొసీడింగ్స్‌లో ఉంది. సో, రాక్ ఇన్ఫ్రా వచ్చేసరికి వీళ్ళు ఇంతవరకు ఏంటంటే అండి త్రిపుర కన్‌స్ట్రక్షన్స్ ఇలాంటివి మీరు వినే ఉంటారు.
పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి అన్నిటి కూడాను వీళ్ళు ల్యాండ్ బ్యాంకింగ్. ఇంతవరకు అయితే వాళ్ళు ఫ్రంట్ ఫేస్‌లో ఎప్పుడూ లేరు. వాళ్ళు ల్యాండ్ బ్యాంక్ చేసేసి వీళ్ళకి డెవలప్‌మెంట్‌కి ఇస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో క్వాలిటీ చెక్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ప్రెజెంట్ వీళ్ళు ఈ ప్రాజెక్ట్‌తో ఫ్రంట్ ఫేస్ కూడా వచ్చారు. దే వాంట్ టు కన్‌స్ట్రక్ట్ అండ్ వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండడం వల్ల ఇంతవరకు నేమ్ లేదు. మా బిజినెస్ కొంచెం ముందుకు వెళ్ళట్లేదు. మాకొక నేమ్ కావాలి అనే ఇంటెన్షన్ తోటి కన్‌స్ట్రక్షన్‌లో కూడా దిగారు ఇప్పుడు రైట్ నౌ. ప్రీవియస్‌గా కూడా కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నారు. బట్ దే ఆర్ ఇన్ బ్యాక్‌గ్రౌండ్. ఫ్రంట్ ఫేస్ ఏదో ఒక బిల్డర్ ఉంటూ వచ్చేవాళ్ళు. వీళ్ళిప్పుడు చందాన్ నగర్‌లో జనప్రియ వాళ్ళతో కలిసి 24 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ తీసుకున్నారు. 24 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్‌లో వీళ్ళకి 3 బ్లాక్స్ షేర్ అండి. దీస్ గైస్ ఆర్ ల్యాండ్ ఓనర్స్. ఈ 3 బ్లాక్స్‌లో 300+ యూనిట్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అందులో రైట్ నౌ 2 బ్లాక్స్ అనేది లాంచ్ చేశారు. అవి 2 ప్రీమియం బ్లాక్స్. ఫ్లోర్‌కి 4 ఫ్లాట్స్ ఉంటుంది. ఎవ్రీ ఫ్లాట్ ఈస్ ఎ కార్నర్ ఫ్లాట్ అండ్ 3 BHK ఫ్లాట్స్ మాత్రమే డిజైన్ చేస్తున్నారు. ఫ్లాట్‌కి మిడిల్‌లో గ్యాప్ 8-10 ఫీట్స్ అండ్ కారిడార్ వాళ్ళు 8-10 ఫీట్స్ 8 ఆర్ 10 ఫీట్ మిడిల్‌లో వాళ్ళు స్పేస్ ఇస్తున్నారు. ఇట్స్ లైక్ ఎ ఇండిపెండెంట్ హౌస్ ఫీల్‌తో చాలా స్పేషియస్‌గా డిజైన్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద ప్రైసింగ్ రైట్ నౌ ఇప్పుడే లాంచ్ అయింది కాబట్టి బేస్డ్ ఆన్ ద ఎస్ఎఫ్‌టి 1 CR నుంచి 1.5 CR వరకు ఇస్తున్నారు. స్టార్టింగ్ ఎస్ఎఫ్‌టి 1675 అండ్ మాక్స్ 1785. చందాన్ నగర్‌లో మెయిన్ ఏరియాలో అపర్ణ లగ్జర్ దగ్గరలో ఉంటుంది. లొకేషన్ వైస్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్. హిల్ వ్యూ ఉంటుంది. కంప్లీట్‌గా హిల్ పైన ఉంటుంది కంప్లీట్ కన్‌స్ట్రక్షన్ అంతా కూడాను. ప్లేస్ ఎలా ఉంటుంది అంటే ఇన్‌సైడ్ ద సిటీ ఉంటుంది. బట్ యూ వోంట్ ఫీల్ లైక్ ఇట్స్ ఇన్‌సైడ్ ద సిటీ. ఇప్పుడు ఎవరైతే మాకు సిటీలో వద్దు అని లాంగ్ ఎళ్లి మోకిలా, తెల్లాపూర్, కొల్లూరు ఈ సరౌండింగ్స్‌లోకి వెళ్లి పర్చేస్ చేస్తున్నారో ఆ కైండ్ ఆఫ్ ఫీల్ దానికంటే ఇంకా బెటర్ ఫీల్ ఈ ఏరియాలో వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ పర్చేస్ చేసిన పీపుల్. అండ్ ఈ సరౌండింగ్స్‌లో మనకి మై హోమ్ రేఖ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ రీసెంట్‌గా లాంచ్ అయింది. దే ఆర్ కోటింగ్ 10,000 పర్ ఎస్ఎఫ్‌టి. ఈ ప్రాజెక్ట్‌కి నియర్ బై ఇంకొకటి శర్వన్ అని ప్రాజెక్ట్ ఉంది. హేమదుర్గ శర్వాని. దే ఆర్ కోటింగ్ 7,500. వీళ్ళు జస్ట్ లాంచ్ చేశారు అండ్ మార్కెట్‌కి న్యూ కాబట్టి నేమ్ వైస్ అండ్ ఫేస్ వైస్ నాట్ అబౌట్ ద వర్క్ వైస్ 5,500కే లాంచ్ చేశారు. బికాస్ దే వాంట్ టు గెట్ దట్ నేమ్ ఫస్ట్. ఇది ఒక ప్రాజెక్ట్ నేను హ్యాండిల్ చేస్తున్నాను. అనదర్ ప్రాజెక్ట్ ఎన్ని నేను ఇయర్స్‌లో కంప్లీట్ అవుతుందండి? అక్టోబర్ 2023కి హ్యాండ్ ఓవర్ అండి. ఆల్రెడీ మనకి హెచ్ఎండిఏ ప్రొసీడింగ్ లెటర్స్ వచ్చేసున్నాయి. రెరా అప్లై చేసున్నాము. అండర్ ప్రాసెస్. బై వర్డ్స్ మనకి ఆఫీసర్స్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. బట్ ఇవంతా టెక్నికల్‌గా పేపర్ వర్క్ మన హ్యాండ్‌కి రావాలి కాబట్టి డిలే ఉంది. మోస్ట్‌లీ ఫస్ట్ వీక్‌లో హ్యాండ్‌కి పేపర్ కూడా వచ్చేస్తుంది. ఇంతవరకు మార్కెటింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎందుకు స్టార్ట్ చేయలేదు అంటే వితౌట్ రెరా మార్కెటింగ్ స్టార్ట్ చేయొద్దు అనే ఇంటెన్షన్ తోటి. ఒక 1 వీక్ ఎగో కంటైనర్ ఆఫీస్ అండ్ ఎవ్రీథింగ్ మార్కెటింగ్ ఆఫీస్ సెట్ చేసేసాము సైట్‌లో. మోస్ట్‌లీ వితిన్ ఎ వీక్ సేల్స్ స్టార్ట్ చేసేస్తాము. అండ్ దెన్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే అండి ఏ ప్రాజెక్ట్ అయినా నేను తీసుకునేటప్పుడు బేసిక్ నుంచి తీసుకుంటాను. ఫ్లోర్ ప్లాన్స్ డిజైన్ అవుతున్న టైం నుంచి నేను ఆ ప్రాజెక్ట్ తీసుకుంటాను. ప్రొసీడింగ్స్‌కి అప్లై చేసేటప్పుడు. సో దట్ నాకు క్లియర్ పిక్చర్ వస్తుంది. వాళ్ళ కైండ్ ఆఫ్ వర్క్ ఎలా ఉంది? వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ప్రాపర్‌గా అవుతుందా? లేదా? అని చెప్పేసి. మిడిల్‌లో ఏ ప్రాజెక్ట్‌ని నేను టచ్ చేయను. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఎగ్జిట్ నంబర్ 4 దగ్గర ఉంటుందండి ఇది. ఎలైట్ డెవలపర్స్ అని చెప్పేసి. వాళ్ళు ఇంతవరకు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కన్‌స్ట్రక్ట్ చేశారు. రైట్ నౌ వాళ్ళది ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఇది. దట్ గై ఈస్ బేసికల్లీ ఫ్రమ్ దుబాయ్ రిటర్న్. అండ్ హి ఈస్ ఇంటూ ఫిల్మీ ఇండస్ట్రీ, మెయిన్ బిల్డర్. అండ్ దెన్ కన్‌స్ట్రక్షన్ డొమైన్‌లో కూడా ఉన్నారు. వాళ్ళ ప్రాజెక్ట్ కూడా నేను 2 డేస్ ముందు సైన్ చేశాను. మోస్ట్‌లీ నెక్స్ట్ మంత్ 7th ఆర్ 8th లాంచ్ చేస్తారు. ఆఫ్టర్ లాంచింగ్ సేల్స్ స్టార్ట్ చేస్తాం ఆ ప్రాజెక్ట్ గురించి. కంప్లీట్ పిక్చర్ అంటే ఆ ప్రాజెక్ట్ అది 2 ఎకర్స్ 13 గుంటాస్‌లో ఆ ప్రాజెక్ట్ ఉంది. అండ్ రివైజ్‌కి కూడా అప్లై చేసున్నారు కాబట్టి క్లియర్ ఇన్ఫర్మేషన్ హెచ్ఎండిఏ లెటర్ వచ్చిన తర్వాతే ఐ విల్ షేర్ దట్ ఇన్ఫర్మేషన్ విత్ యూ పీపుల్. అండ్ ఓపెన్ ప్లాట్స్ రైట్ నౌ నేను జహీరాబాద్ దగ్గర 3 వెంచర్స్ హ్యాండిల్ చేస్తున్నాను. జహీరాబాద్ నేను ఎందుకు పిక్ ప్రవళిక గారు అదే యాహ్! యూ ఆర్ డూయింగ్ దట్ ఎన్ఎంఎస్జెడ్ గురించి చెప్పి స్టార్ట్ చేయండి. ఏంటండి? నిమ్స్ గురించి ఐ చెప్పి స్టార్ట్ చేయండి. యాహ్! ష్యూర్. అదే చెప్తున్నాను. అదే. జహీరాబాద్ నేను ఎందుకు చేసుకున్నాను అంటే యాస్ ఐ సెడ్ ఎర్లియర్ నాకు ఎంప్లాయ్‌మెంట్ స్కోప్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నాకు ఎంప్లాయ్‌మెంట్ స్కోప్ మంచిగా కనిపించింది అంటే శ్రీశైలం హైవే ఉంది. అది ఫార్మా కంపెనీ వస్తుంది కాబట్టి. బట్ ప్రైజెస్ చూస్తే ఇట్స్ ఆల్రెడీ హై. ఈ రోజు ఎళ్లి అక్కడ పర్చేస్ చేయాలి అంటే బడ్జెట్‌లో లిమిటేషన్ ఉండకూడదు. అండ్ ఈ రోజు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే జనరల్‌గా
10,000, 20,000 అవ్వడం చాలా ఈజీ. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది కూడా. మేబీ 5 ఇయర్స్‌లో అయిపోతుంది 20,000. 20,000, 40,000 అవ్వాలి అంటే ఇట్ టేక్స్ టైమ్. అంత ఫాస్ట్‌గా అయితే అవ్వదు. ఇట్ టేక్స్ 15 ఇయర్స్, 20 ఇయర్స్ కూడాను 20,000, 40 అవ్వాలి అంటే. సో, నాకు శ్రీశైలం హైవే ఏంటంటే ఆల్రెడీ జనాలందరికీ తెలిసిపోయింది. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే వాళ్ళంతా పెట్టేశారు. ప్రైజెస్ హై అయ్యున్నాయి. నెక్స్ట్ బూమింగ్ ఏరియా ఏంటి అంటే జహీరాబాద్. వై? బికాస్ ఆఫ్ ద నిమ్స్. నిమ్స్ అంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఐ విల్ షో యూ దిస్ వన్. సారీ. ఒక ఇన్వెస్ట్‌మెంట్. కాల్ వస్తుంది. 1 సెకండ్ అండి. యాహ్! తెలుసు. కాల్ వస్తుంది. 1 సెకండ్ అండి. డోంట్ మైండ్ అండి. సారీ. యాహ్! హలో. కంటిన్యూ అండి. యాహ్! ఓకే అండి. నిమ్స్ అంటే మీకు నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అండి. దిస్ ఈస్ ద పీడీఎఫ్. ఇది స్ట్రెయిట్ అవే మనం గవర్నమెంట్ వెబ్‌సైట్‌లోకెళ్ళి చూడొచ్చు. తెలంగాణ వెబ్‌సైట్‌లో. ఐ విల్ షో యూ దట్ వన్. nimsproject.com. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లారు అంటే న్యూసెస్ ఆర్ అప్డేట్స్ దీని రిలేటెడ్ అప్ టు డేట్‌గా ఎప్పటికప్పుడు స్ట్రెయిట్ అవే ఫేక్ న్యూస్ కాకుండా జెన్యూన్ న్యూస్ అనేది మనం ఫాలో అవ్వచ్చు. బట్ ఎగ్జాక్ట్‌గా వాట్ ఈస్ నిమ్స్? ఈ నిమ్స్ అనే కాన్సెప్ట్ అనేది మనకి మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ నుంచి వచ్చిందండి. మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్‌ని 2014 ఆగస్ట్ 15థ్ రోజు మోడీజీ మనకి ఆహ్, ఈ కాన్సెప్ట్‌ని లాంచ్ చేశారు. ఆ డే తనేంటి అంటే చాలా లౌడ్‌గా, ప్రౌడ్‌గా ఎంటైర్ వరల్డ్‌కి చెప్పిన వర్డ్స్ ఏంటి అంటే, "కమ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా అండ్ గో అండ్ సెల్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్." సో, మేము మీకు ల్యాండ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాము. మీరు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇక్కడ. బికాస్ వి ఆర్ ఎ టాలెంటెడ్ పీపుల్. వి ఆర్ డిసిప్లైన్డ్ అండ్ వి హావ్ స్కిల్స్ అండ్ మోర్ ఓవర్ వి హావ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ టు డూ సంథింగ్ అని చెప్పేసి తను చాలా వర్డ్స్ చాలా స్ట్రాంగ్‌గా చెప్తూ ఈ ప్రోగ్రామ్‌ని లాంచ్ చేశారు. అండ్ దెన్ ద మెయిన్ ఎజెండా ఆఫ్ దిస్ మేక్ ఇన్ ఇండియా అంటే మనకి మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉన్న జీడీపీని 12-14% నుంచి 25% వరకు ఇంక్రీజ్ చేయాలి అనేది మెయిన్ మోటో. అండ్ దెన్ 100 మిలియన్స్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్‌ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి మెయిన్ కాన్సెప్ట్ అండి. ఈ మేక్ ఇన్ ఇండియా అనే దాంట్లో టోటల్ 25 సెక్టార్స్‌ని వాళ్ళు కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఆ 25 సెక్టార్స్ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. మేక్ ఇన్ ఇండియా .com సెక్టార్స్‌లోది. ఆటోమొబైల్ కాంపోనెంట్స్, ఎవ్రీథింగ్. ఈ అన్ని సెక్టార్స్‌లోనూ వాటి జీడీపీని ఇంక్రీజ్ చేస్తూ, వాళ్ళ దాంట్లో ఎంప్లాయ్‌మెంట్ స్కోప్ ఇంక్రీజ్ చేస్తూ, మన ఇండియన్స్‌లో డిఫరెంట్ సెక్టార్స్ మీద స్కిల్స్ డెవలప్ చేస్తూ, రూపీ వాల్యూ ఇంక్రీజ్ చేయడం మెయిన్ మోటో. సో, కమింగ్ టు దిస్ తెలంగాణ నిమ్స్‌కొచ్చేసరికి మనకి ఓవరాల్ ఇండియాలో 16 నిమ్స్ ప్లాన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ 16 నిమ్స్‌లో 8 నిమ్స్ అనేది ఢిల్లీ, ముంబై ఇండస్ట్రియల్ కారిడార్‌లోనే ప్లాన్ చేస్తున్నారు. రెస్ట్ ఆఫ్ 8 అనేది డిఫరెంట్ లొకేషన్ ఇండియాలో బేస్డ్ ఆన్ ద ప్లేస్‌ని బట్టి ల్యాండ్ ఎక్వైర్ చేసి ప్లాన్ చేయడం జరిగింది. యాస్ ఆఫ్ నౌ 16లో 3 నిమ్స్ అనేది అప్రూవల్ అయ్యాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్, సెకండ్ వన్ ఒరిస్సా అండ్ థర్డ్ వన్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ అండ్ ఒరిస్సాలో డ్యూ టు సమ్ రీజన్స్ హోల్డ్‌లోకైతే వెళ్ళుంది. యాక్టివ్‌గా వర్క్ అంతా కూడా ముందుకి ప్రొసీడ్ అవుతున్నదొచ్చి తెలంగాణ నిమ్స్. తెలంగాణలో ఎగ్జాక్ట్‌గా ఎక్కడ ఇది ఉంది అంటే సంగారెడ్డి డిస్ట్రిక్ట్, జహీరాబాద్ మండల్, జలాసంగం అండ్ నానకల్ అనే విలేజెస్‌లో 12,635 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్‌ని ఎక్వైర్ చేసి దీన్ని ప్లాన్ చేశారిక్కడ. ఓన్లీ తెలంగాణలోనే 2.5 లాక్స్ డైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. 2.5 లాక్స్ డైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్స్ వచ్చింది అంటే ఇండైరెక్ట్‌గా ఒక్కొక్క పర్సన్ మీద మినిమమ్ 5-6 మెంబర్స్ అయితే డిపెండ్ అయ్యి ఉంటుంటారు. సో, ఆ ఏరియా పాపులేషన్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది కూడా వి కెన్ ఎస్టిమేట్. దెన్ కంపేర్ టు శ్రీశైలం ఫార్మా సిటీ ఇది చాలా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్ టు మోడీజీ. సో, ఐ హోప్ వాళ్ళు దీని మీద ఎక్కడ కూడాను లైట్ తీసుకోరు. దీన్ని ఆన్ టైమ్ కంప్లీట్ చేస్తారనే ఫీల్ అయితే నాకుంది దీంట్లో. బికాజ్ ఇక్కడ జరుగుతున్న వర్క్స్ నేను లైవ్‌లో ఎళ్లి చూసాను కూడాను. బేస్డ్ ఆన్ దట్ ఐ కెన్ ఎస్టిమేట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద వర్క్ అండ్ హౌ సీరియస్ ద గవర్నమెంట్ అబౌట్ దిస్ అనేది. అండ్ ఈ కంప్లీట్ దీంట్లో మీరు చెక్ చేసినట్టయితే ఇండస్ట్రియల్ ఒస్తుంది. సో, పొల్యూషన్ ఉంటుందేమో, వాటర్ ఇష్యూ ఉంటుందేమో, ఈ కైండ్ ఆఫ్ డౌట్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే పీపుల్‌కి. ఫస్ట్ థింగ్ దీన్ని ఎలా డివైడ్ చేశారు అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ 100% ఆఫ్ ద ల్యాండ్‌లో ఓన్లీ 50.9% ఆఫ్ ద ల్యాండ్‌ని మాత్రమే ఇండస్ట్రియల్ జోన్‌కి యూజ్ చేస్తున్నారు.
ఆ 50.9% కూడాను ఈ సెగ్మెంట్స్ అన్ని డివైడ్ చేశారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అవుట్ ఆఫ్ 25 సెక్టార్స్ తెలంగాణకు వస్తుంది ఓన్లీ 7 సెక్టార్స్ మాత్రమే. టోటల్ 25 సెక్టార్స్ రావట్లేదు. ఆ 7 సెక్టార్స్ ఏంటి అంటే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్, ట్రాన్స్‌పోర్ట్ ఎక్విప్‌మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, మెషినరీ, మెటల్స్ అండ్ నాన్ మెటాలిక్ మినరల్స్ ఇవి మాత్రమే వస్తున్నాయి. అన్ని ఇండస్ట్రీస్, అన్ని సెక్టార్స్ అయితే రావడం లేదు ఇక్కడికి. వీటిల్లో ఎక్కువ వాటర్ యూసేజ్ దేనికి ఉంది అనేది చెక్ చేసుకుంటే పొల్యూషన్ రిలేటెడ్ కానీ, వాటర్ యూసేజ్ కానీ, మెయిన్ థింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వస్తుంది అంటే ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే వాటర్ దగ్గర ప్రాబ్లమ్ వస్తుంది. వీటిలో చెక్ చేసుకొని వాటర్ దగ్గర ప్రాబ్లమ్ వస్తుందా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటేంటి అంటే వీళ్ళు సెలెక్ట్ చేసిన ఎక్కడైతే ల్యాండ్ ఎక్వైర్ చేశారో ఆ ప్లేస్‌లో 2 రిజర్వాయర్స్ ఉన్నాయి. ఆల్రెడీ వీటన్నిటిని కూడా ప్రీ ప్లాన్డ్‌గా వాళ్ళు చెక్ చేసుకొని ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ దెన్ ఇక్కడ లాజిస్టిక్స్‌కి 5.2%, గ్రీన్ జోన్‌గా 15.6, రెసిడెన్షియల్ 6.1, టెక్నికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, యుటిలిటీస్ అండ్ అమ్యూనిటీస్, కమర్షియల్, సోషల్ జోన్ అండ్ రోడ్స్ ఇలా ఓవరాల్ మనం చెక్ చేసుకుంటే 40% ఆఫ్ ద ల్యాండ్‌ని గ్రీనరీకి, రోడ్స్‌కి అంటే ఎటువంటి కన్‌స్ట్రక్షన్ చేయకుండా నార్మల్‌గా ఓపెన్ స్పేస్‌గా వదిలేసినది 40% ఆఫ్ ద ల్యాండ్ ఉందండి. 35-40 ఇన్ బిట్వీన్. సో, ఈ వేలో కాలిక్యులేట్ చేసుకుంటే అంత పొల్యూషన్ వైస్ ప్రాబ్లమాటిక్‌గా లేదు. వాటర్ వైస్ అంత ఇష్యూ గూడా లేకుండా ప్రీ ప్లాన్డ్‌గా తీసుకున్నారు. ఈ కంప్లీట్ పీడీఎఫ్‌లో వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్ ఏ ప్రాబ్లమ్‌కి ఎటువంటి సొల్యూషన్స్ తీసుకుంటున్నారు, ఏ వేలో వర్క్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. వాటర్ సప్లై ఎలా తీసుకుంటున్నారు, వాటర్ వేస్టేజ్ మేనేజ్‌మెంట్ ఎలా చేస్తున్నారు అనేది, సాలిడ్ వేస్టేజ్ మేనేజ్‌మెంట్ ఎవ్రీథింగ్ వి కెన్ రీడ్ ఇన్ దిస్ ఆర్టికల్. సో, ఇక్కడ మీరు క్లియర్ కట్‌గా చూడొచ్చు. మనకి తెలంగాణకు వస్తున్న సెక్టార్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి కూడాను. హియర్ యూ కెన్ డౌన్‌లోడ్ దిస్ పీడీఎఫ్. సో, జనరల్‌గా ఎప్పుడైనా కానీ ఒక ఏరియా గ్రోత్ వస్తుంది. లేతే ఒక ఏరియా నెక్స్ట్ బూమింగ్ రాబోతుంది అంటే ఫస్ట్ తెలిసేది ఎవరికి అంటే బిల్డర్స్‌కి, డెవలపర్స్‌కి. లీవ్ అబౌట్ పొలిటికల్ పీపుల్. వాళ్ళకి ఫస్టే తెలుస్తది అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ రాకముందే పొలిటికల్ పీపుల్ తెలుస్తుంది. జనరల్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ తెలిసేదొచ్చేసి బిల్డర్స్, డెవలపర్స్‌కి తెలుస్తుంది. అండ్ దెన్ వాళ్ళ త్రూ ఇన్వెస్టర్స్‌కి తెలుస్తుంది. లాస్ట్‌లో తెలిసేది ఎవరికి అంటే నార్మల్ పబ్లిక్‌కి తెలుస్తుంది. పబ్లిక్‌కి ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే టైంకే ప్రైస్ హై అవ్వాల్సింది ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. కమింగ్ టు నిమ్స్ నేను జనరల్లీ ఇది నా పర్సనల్ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కోసం నేనెళ్లి చెక్ చేసుకున్నాను ఇనీషియల్‌గా ఈ ఏరియాని. అండ్ దెన్ నాకిది చాలా మంచిగా అనిపిచ్చి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్‌మెంట్. మినిమమ్ 2 టైమ్స్ మాక్సిమం మినిమమ్ 2x ఆర్ మాక్సిమం 5x ఆఫ్ నేను రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 5-10 ఇయర్స్ అనే దాంతోటి నేను పర్సనల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం జరిగింది దీంట్లో. అండ్ దెన్ నేనిది ప్రమోట్ చేయాలి అని చెప్పి నేను పర్సనల్‌గా వెళ్లి నాకు నచ్చిన ఒక 3 ప్రాజెక్ట్స్‌తో నేను కొలాబరేట్ అవ్వడం జరిగిందండి దీంట్లో. అండ్ ఈ రోజు ఇన్వెస్ట్‌మెంట్ పెడితే ఇక్కడ నిమ్స్‌లో డెఫినెట్‌గా మనకి ప్రాఫిట్స్ అయితే చాలా ఎక్కువొస్తాయి. బికాజ్ ఇప్పుడిప్పుడే డెవలపర్స్ కానీ, ల్యాండ్ ఎక్వైర్ చేసుకోవడానికి బిల్డర్స్ కానీ వస్తున్నారు. దిస్ ఈస్ ద రైట్ టైమ్. ఒక నార్మల్ పబ్లిక్ పర్సన్‌కి తెలిసి ఇన్వెస్ట్‌మెంట్ పెడితే ఎక్కువ రిటర్న్స్ తీసుకోవడానికి స్కోప్ ఉండే టైం. దిస్ ఈస్ అబౌట్ నిమ్స్. అండ్ ఇంకా నేను ఆదిబట్లలో ఒక విల్లా ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నాను రైట్‌లో. ప్రవళిక గారు ఈ నిమ్స్‌ది ఎప్పుడు కంప్లీషన్ వాళ్ళది ఎస్టిమేషన్? జనరల్‌గా వాళ్ళు 2022కి కొంచెం వర్క్ అయితే స్టార్ట్ అవ్వాలి అని ప్లాన్ చేస్తున్నారు. సో, దాని ప్రాసెస్‌లో కొన్ని కంపెనీస్ అయితే వచ్చి ఆల్రెడీ అక్కడ బేసిక్ వర్క్ స్టార్ట్ చేశారండి. ఓకే. ఓకే. బట్ ఇట్ టేక్స్ అంతా 10 ఇయర్స్ టు కంప్లీట్. యాహ్! 10 ఇయర్స్ అయితే ఈజీగా వస్తుంది. అండ్ నేను పర్టిక్యులర్‌గా తీసుకున్న ల్యాండ్ ప్లేస్ ఎలా ఉంది అంటే నేను తీసుకున్నది నిమ్స్ ప్రాజెక్ట్‌కి ఒక 4.5 కిలోమీటర్స్ టు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. అండ్ అది మెయిన్ బీదర్ హైవేలో ఉంది. 100 ఫీట్ అది శాంక్షన్ అయింది. రైట్ నౌ అది 60 ఫీట్ ఉంది. 100 ఫీట్ రోడ్ శాంక్షన్ అయ్యి ఉంది అది. ఆ వెంచర్ అపోజిట్‌లో రోడ్డుకి అటు సైడ్ ఆల్రెడీ రెసిడెన్షియల్ పీపుల్ స్టే చేస్తున్నారు. ఇక్కడ నేను పర్టిక్యులర్‌గా దేనికి ఇన్వెస్ట్ చేశాను అంటే ఐ హావ్ స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ 4-5 ఇయర్స్‌లో నేను అక్కడ ఒక అపార్ట్‌మెంట్ అయితే కన్‌స్ట్రక్ట్ చేయొచ్చు అనేది. ఓకే. సో, ఆ బేసిస్‌లో నేను అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. ఇలాంటి స్కోప్ అయితే అక్కడ చాలా ఉంది. ఆ థింగ్ ఏంటి ప్రైజింగ్ అంటే ఎంత? పబ్లిక్‌కి ఆ ప్రైజింగ్ ఎంత అని అడుగుతున్నారు? నేను చూసిన వెంచర్ 10,500 మార్కెట్ డిస్‌ప్లే. క్లోజింగ్ అనేది డిపెండ్స్ ఆన్ పర్సన్.
టు బి ఓపెన్ నేను క్లోజ్ చేసింది 9:03. ఓకే, గుడ్ నాకు గుడ్ డీల్. 9:03కి ఇచ్చారు. అదే ఏరియాలో 8,000 లిటిల్ ఇన్సైడ్ వెళ్తే ఉంది. అండ్ ముంబై హైవే మెయిన్ హైవేకి ఉంది ఒక వెంచర్స్ కొన్ని 15,000 చెప్తున్నారు. ఆ ఏరియాలో ప్రైసెస్ 8,000 నుంచి 15,000 మిడిల్ లో ఉందండి రైట్ నౌ. ఓకే. అండ్ ఆదిపట్లది ఏదో చెప్తున్నారు, కంటిన్యూ. నేను ఇంకొక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తుంది ఆదిబట్లలో విల్లా ప్రాజెక్ట్ తీసుకున్నాము. వై బికాస్ నేను ఆదిబట్ల విల్లా ప్రాజెక్ట్ తీసుకున్నాను అంటే హైదరాబాద్ మొత్తంలో ఎక్కడా కూడా 1 CR కి విల్లా వచ్చేది ఎక్కడా లేదు. ఆదిబట్ల ఆ ప్రాజెక్ట్ లో 1 CR కి విల్లా వస్తుంది. వన్ మోర్ థింగ్, ఇంకొకటి నేను దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్, నేను ఫస్ట్ చెక్ చేసుకుంది కమ్యూట్. ఇప్పుడు ఒక పర్సన్ ప్రగతి నగర్ లోనో, నిజాంపేటలోనో, బాచుపల్లి లేకపోతే బౌరంపేటలో విల్లాస్ కూడా 2.5 CR ఉన్నాయి ఈ రోజు. సో వాట్ ఎవర్ మల్లంపేట ఏరియాస్ లో లేకపోతే ఆమీన్పూర్ కైండ్ ఆఫ్ థింగ్, ఆ ఏరియాస్ చందానగర్ ఇన్సైడ్ ఆమీన్పూర్ చందానగర్, నాట్ మదీనాగూడ చందానగర్. ఇక్కడ 2 డిఫరెంట్ చందానగర్స్ అండి. మదీనాగూడ చందానగర్, ఆమీన్పూర్ చందానగర్. ఆమీన్పూర్ చందానగర్ లోపలికి ఉంటుంది. మదీనాగూడ చందానగర్ సిటీకి ఉంటుంది. చాలా క్లాసీగా ఉంటుంది ఏరియా. ఈ ప్లేసెస్ లో స్టే చేస్తున్న పీపుల్ హైటెక్ సిటీ గచ్చిబౌలి ట్రావెల్ చేయాలంటే ఈ ట్రాఫిక్ లో 1 to 1.5 hours జర్నీ పడుతుంది. ఆదిబట్ల అక్కడ ఎగ్జిట్ నెంబర్ 12 అది. అక్కడి నుంచి నాకు గచ్చిబౌలి నేను పర్సనల్ గా వచ్చాను. నేను చెక్ చేసుకుంటాను ఎంత డిస్టెన్స్ ఎంత స్పీడ్ లో రావచ్చు అనేది. 45 minutes లో వచ్చేసాను నేను. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ 30 minutes లో వచ్చేయొచ్చు. సో ఒక పర్సన్ విల్లా కావాలి, నాకు ఇండిపెండెంట్ హౌస్, నాకు పీస్ఫుల్ గా ఉండాలి అనుకున్న పర్సన్ కి లిమిటెడ్ బడ్జెట్ లో బాగొస్తుంది, కమ్యూట్ వైజ్ బాగుంది కదా అన్న థాట్ తోటి అది నేను తీసుకున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రెస్పాన్స్ చాలా బాగుంది దానికి. నేను యాక్చువల్లీ ఈ రోజు అక్కడికి వెళ్ళాలి, మీటింగ్ కోసం హోల్డ్ అయి ఉన్నాను. ఐ హావ్ టు స్టార్ట్ ఇన్ 10 minutes. Let's go for question Q&A now. హలో, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వెళ్ళిపోదాం అండి. యా we can. యాక్చువల్లీ నేనే స్టార్ట్ చేస్తాను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. యాక్చువల్గా Sure అండి. అందరికీ యాక్చువల్లీ నేను ప్రవళిక గారి యూట్యూబ్లో లింక్ ద్వారా చూసి వాట్సాప్ చేశాను. తను ఇమీడియట్గా రెస్పాన్స్ ఇచ్చింది 4 months బ్యాక్. సిన్స్ దెన్ యాక్చువల్లీ I went to her with a clear requirement. I want this one and this one. Even though she is not having the expertise in that area, but she helped me through her other contacts. And she has taken care of legal verification and paperwork also she has done. She is very good at all kind of processing perspective. థ్యాంక్ యూ అండి ప్రవళిక గారు. ఇవాళ నేను ఒక ప్రాజెక్ట్ కొన్నాను, 1 year నుంచి వెయిట్ చేస్తున్నాను, మీ ద్వారా కొన్నాను. థ్యాంక్ యూ. అండ్ అందరికి చెప్పాల్సింది ఏంటంటే మనకు రియల్ ఎస్టేట్లో వచ్చేసి ప్రొఫెషనల్ కన్సల్టెన్స్ అనేది చాలా తక్కువ. నాలెడ్జ్ ఉండి ప్రొఫెషనల్గా సబ్జెక్ట్ వైజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ రేరా సర్టిఫైడ్ మనకు చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు అందులో ప్రవళిక గారు ఒక లేడీ అయి ఉండి కూడా తను షీ హాజ్ వెరీ గుడ్ నాలెడ్జ్. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మనకున్న దాంట్లో మనకున్న సర్కిల్స్లో one of the best resource to, if you want to buy any kind of invest in Hyderabad, you consult her. Not only her projects, తను 4 projects ఎక్స్ప్లెయిన్ చేసింది. తను అదొక్కటే కాకుండా మీ రిక్వైర్మెంట్తో క్లియర్గా వెళ్తే షీ విల్ హెల్ప్ యూ with suggest you or guide you to select your property. Thank you all. And your question and answer, sir. Yeah, I want to say one more thing. Yes, నాకు జేపీ గారు చెప్పినట్టు ఐఎమ్ హెచ్ఆర్ఏ మెంబర్. హెచ్ఆర్ఏ అంటే హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ మెంబర్. నాలాంటి వాళ్ళు 100 members ఉంటారండి. ఈవెన్ నాకంటే ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు, ఎగ్జాంపుల్ జేపీ గారిది నాకు రిక్వైర్మెంట్ తను వచ్చి నన్ను మీట్ అయినప్పుడు ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ పర్టికులర్ ఏరియా. నాకు తెలిసిన నా సర్కిల్లో వన్ ఆఫ్ ద పర్సన్ అండ్ ఇంకొక పర్సన్ నా హెచ్ఆర్ఏ టీమ్ లో పర్సన్ తోటి కొలాబరేట్ చేయించడం జరిగింది. బట్ ఐ టుక్ కేర్ ఆఫ్ కంప్లీట్ ప్రాసెస్ చేశాను. సో అలా మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్స్ ఉండి ఇన్ కేస్ నా దగ్గర ఆ ప్రాపర్టీస్ లేకపోయినా, ఇఫ్ ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ పర్టికులర్ ఏరియా అనుకున్నా కానీ మీకు రైట్ పర్సన్ అయితే నేను గైడ్ చేయగలను. ఏ పర్సన్ మీకు కరెక్ట్ గా అసిస్ట్ చేస్తారు, ఏ పర్సన్ అప్రోచ్ అయితే రైట్ ఉంటుంది హైదరాబాద్ రిలేటెడ్ అనేది చెప్పగలను. దట్స్ ఇట్ జేపీ గారు.
Hi, this is Ramesh here. I have a question on the commercial side. Looking for some investment in Hyderabad for commercial property. Considering it's already overvalued now, and especially pandemic, work from home and everything, what's your overall idea about returns in the commercial properties? Again, commercials in the sense we should be clear what kind of commercials we are looking for. Is it the IT related one, or hostels related one, or supermarket related one? So many things. Commercials లో మనకి పర్టికులర్ గా ఇలాంటి కమర్షియల్ కావాలనే క్లారిటీ మనకు ఉండాలి. డైలీ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసే కమర్షియల్ స్పేస్ మనం తీసుకున్నామంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎ కమర్షియల్. అదే ఐటీ రిలేటెడ్ ఆఫీస్ కమర్షియల్స్ అంటే ఇట్స్ నాట్ అ గుడ్ టైం. సో Okay, ఏ కైండ్ ఆఫ్ got it. కమర్షియల్స్ వీ నీడ్, వాట్ ఈస్ అవర్ బడ్జెట్, మనం ఎంత రెంటల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మన బడ్జెట్ ఏంటి, మన రిక్వైర్మెంట్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ కమర్షియల్ బిల్డింగ్ వీ నీడ్. Got it. ఇప్పుడు ఈ రీసెంట్ గా మన రిటైల్స్ కొన్ని కమర్షియల్స్ ఓపెన్ చేసేసి పార్ట్ ఆఫ్ ద పీస్ అమ్ముతున్నారు కదా, లైక్ ఓవరాల్ 1000 SFT ఉంటే బట్ దాంట్లో 10% మనం ఓన్ చేసి వీ కెన్ గెట్ సమ్ రిటర్న్స్ కదా. అటువంటి దట్స్ నాట్ ఎ గుడ్ వన్. మీకు జస్ట్ ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ లో నాకు కూడా ఒక స్పేస్ ఉంది అని చెప్పుకోవడానికి తప్పితే మనకి దాని నుంచి ఎండ్ ఆఫ్ ద డే ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ గా ప్రాపర్ అసెట్ గా అయితే మనకు ఉండదు అది. వై? బికాస్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చాలా పెద్ద బిల్డింగ్ లో, ఒక ఐటీ బిల్డింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక కమర్షియల్ బ్యూటిఫుల్ బిల్డింగ్ లో ఒక 1000 SFT మనం పర్చేస్ చేసాం. బట్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వేర్ ఇస్ దట్ 1000 SFT. మనం వెళ్ళి మన రూమ్ కేం లాక్ చేయలేం. అగైన్ ఇంత రెంటల్ వస్తుంది అని దే విల్ డిపాజిట్ ఇన్ అవర్ అకౌంట్. ఇనిషియల్లీ కొన్ని వర్డ్స్ చెప్తారు. అగైన్ ఇక్కడ ఏంటి అంటే అక్కడ మెయింటెనెన్స్ అమౌంట్ అంటూ కట్ చేస్తారు. ఇనిషియల్ గా మీరు పర్చేస్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పారు కంప్లీట్ బిల్డింగ్ మెయింటెనెన్స్ అమౌంట్ అని చెప్పి మీకు వచ్చే రెంటల్ లో నుంచి వాళ్ళు కట్ చేసి సమ్ రెంటల్ అమౌంట్ మీకు ఇస్తారు. ఇలాంటి బిల్డింగ్ లో మీరు కమర్షియల్ పర్చేస్ చేయడం కంటే కామ్ గా రెసిడెన్షియల్ పర్చేస్ చేసుకోవడం, రెంటల్ కి ఇచ్చుకోవడం బెటర్. ఓకే, గాట్ ఇట్, థాంక్స్ అండి. ప్రవళిక గారు, యాక్చువల్లీ మేము అరబిందోలో ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నామండి. అది phase 1, phase 2 అని రెండుగా ఉన్నాయి రెరా అప్రూవల్స్. ఏం సజెస్ట్ చేస్తారు? అలా phase 1, phase 2 డిఫరెంట్ బ్లాక్స్, డిఫరెంట్ అప్రూవల్స్ ఉంటాయి. హైటెక్ సిటీ అరబిందో ఆర్ లింగంపల్లి దగ్గర ఉన్న అరబిందో అంటున్నారా? హైటెక్ సిటీ అరబిందో అండి. హైటెక్ సిటీ అరబిందో ఆల్రెడీ వర్క్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గానే రన్ అవుతుంది. బట్ అది డిఫరెంట్ ఫేజెస్ లో అప్రూవల్స్ ఉన్నాయి కదా, తీసుకోవచ్చా? కంప్లీట్ చేయడానికి ఎలా కంప్లీట్ చేయొచ్చు అని. యా, దట్స్ అ వెరీ గుడ్ కంపెనీ అండ్ హైటెక్ సిటీ వన్ ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ అయితే బాగానే రన్ అవుతుంది. మీ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు వచ్చి స్టే చేయడానికి అండి ఇది? రెసిడెన్షియల్ అండి, స్టే చేయడానికి. దెన్ దట్స్ ఎ గుడ్ ఆప్షన్. మీరు వెళ్ళొచ్చు, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఆటో తీసుకున్నా ఉంది ఎవరన్నా ఆటోలో? ఎవరో పంచర్ చేసారో అర్థం కాలేదు. అనిల్ మ్యూట్ లో పెట్టు. అనిల్ ఎనీ అదర్ క్వశ్చన్స్? బాబాయ్, ప్రభాకర్ గారు ఏమైనా అడగల? బాబాయ్ మ్యూట్ లో ఉన్నారు. ప్రభాకర్ గారు మ్యూట్ లో ఉన్నారు. యా జేపీ గారు, యాక్చువల్గా ఇంకా ఓన్లీ 10 minutes 5 minutes ఉంది సెషన్ ఎండ్ కావడానికి. మీరు ఎవరైనా ప్రవళిక గారిని కన్సల్ట్ కావాలన్నా మన స్పాట్ ట్రేడింగ్ గ్రూప్ తరపున నా ద్వారా ఎవరైనా వెళ్ళినా కన్సల్టెన్సీ ఫీజు యాక్చువల్గా ఇట్స్ నార్మల్ టు
మామూలు మార్కెట్లో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే less than 1 crore 2%, greater than 1 crore it's a 1%. మీరు నా రిఫరెన్స్ ఇస్తే విల్ గెట్ 5% డిస్కౌంట్ ఆన్ యువర్ కన్సల్టెన్స్ ఫీస్. ఓకే, మీరు ఎవరైనా కాంటాక్ట్ అయినా కూడా ప్రవళిక గారికి నా రిఫరెన్స్ ఇవ్వండి జయప్రకాష్ అని, విల్ గెట్ 5% డిస్కౌంట్ ఆన్ దట్ ఇఫ్ ద ప్రాజెక్ట్ ట్రాన్సాక్షన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే. ఇఫ్ యూ గాట్ అంటే మొత్తం సక్సెస్ అయి కొన్న తర్వాత మొత్తం 5% డిస్కౌంట్. జెపి అవుట్ ఆఫ్ దిస్ క్వశ్చన్, ఆదిపట్ల ప్రాజెక్ట్ పేరు ఏంటది? ఇండివిజువల్ విల్లాస్ ఉన్నాయన్నారు కదా. ప్రవళిక గారు అంబియా. ఓకే. మీకు యూట్యూబ్ లింక్ షేర్ చేస్తున్నారు కదా జయప్రకాష్ గారి గ్రూప్ లో. సో ఆ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళారు అంటే మీకు ఆ ప్రాజెక్ట్ ఆదిపట్ల ప్రాజెక్ట్ కూడా వీడియో షూట్ చేయడం జరిగింది. లైక్ ఈ డిస్టెన్స్ వైజ్ క్యాలిక్యులేషన్, టైమ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చూపించాము అక్కడ. సో ఆ ఛానల్ కి మీరు చూడొచ్చు ఆ ప్రాజెక్ట్ ని. Okay, just want to say thank you, Jayprakash Garu, for arranging the session, and also Pravalika Garu for sharing lots of information. Thank you. థ్యాంక్ యూ రమేష్. ఓకే రమేష్ గారు. ఓకే అండి, లెట్స్ వైండ్ అప్. థ్యాంక్స్ అండి ప్రవళిక గారు, టేకింగ్ యువర్ ప్రీషియస్ టైం ఫర్ దిస్ సెషన్. అండ్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాము, వాట్సాప్ నెంబర్. ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ యాక్చువల్ యూ కెన్ కాంటాక్ట్ హర్ త్రూ ఇన్ వాట్సాప్. ఓకే ఓకే అండి. ఓకే రైట్. ఏమైనా అడుగుతారా ఇంకా క్వశ్చన్స్? ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్. Yeah, thank you. Bye.